యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇక నుంచి ఈమె జీవితం సాధారణంగా ఉండాలి. ఈమె జీవితంలో ఒక రంగు ఉండదు, ఒక రుచి ఉండదు, అలాగే ఏ ఆనందము ఉండదు. శుభకార్యాలకి దూరంగా ఉండాలి. తన జీవితం సాత్వికంగా ఉండాలి, తిండి సాత్వికంగా ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయ, మసాలాలు లేకుండా ఉడకబెట్టిన సాదా భోజనం భోంచేయాలి. అసలు మీరంతా ఏం మాట్లాడుతున్నారు? ఇదంతా కొన్ని సంవత్సరాల క్రితం నేను సతారాలో విన్నాను. అక్కడి వాళ్ళు కూడా ఇలాగే చెప్తుండేవాళ్ళు. కానీ అది సతారా, ఇది బొంబా. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది, కొంచెమైనా ప్రగతి సాధించలేదా? చూడండి, నేను చెప్పేది వినండి. ఇలాంటి వాళ్ల కోసం మహాత్మా జ్యోతిబా పూలే గారి ఆశ్రమం ఉంది. ఈమెను అక్కడికి పంపించండి, నేను తీసుకెళ్తాను. రండి. వీడు ఇక్కడే ఉండాలి. వదులు రామా, నేనిక్కడ ఇలా శాంతంగా మాత్రం అస్సలు ఉండలేను. ఆగు భీమరావు. నీ జాతిని, నీ స్తోమతను మాత్రం మర్చిపోవద్దు. ముందుకొచ్చి ఎవరినైనా భ్రష్టు పట్టించావో ఇక నీకే మంచిది కాదు. మీరందరూ ఇంకా నియమాలు చెప్పండి. ఇంకొక విషయం, ఈ నియమం ఇందాక మేమందరం చెప్పిందే. ఒకవేళ ఈమె ఒక వారం లోపల సవ్యంగా పాటించడం మొదలు పెట్టలేదో మేమందరం కలిసి ఈవిని చంపేస్తాం. చూడండి, మీ పెన్షన్ డబ్బులతో నేనేమి ఇవన్నీ చేయడం లేదు. అలాగే మీ కొడుకు ఆ కోడల సంపాదనతో కూడా ఏమీ చేయలేదు. ఆయన రామ్జీ గారు, మీకొచ్చే పెన్షన్ డబ్బులు ఎంతని? పాపం నా ఆడబడుచు ఇంట్లో ఉప్పు కూడా సరిపడా కొని తెచ్చుకోనే లేదు. ఇక ఇతరులకేం సహాయం చేయగలదు? అవును, పెన్షన్ చాలా తక్కువగా వస్తుంది. పేదవాణ్ణి, పనికిమాలిన వాణ్ణి చవటను. ప్రశ్న ఇది కాదు జీజాబాయ్, ఏ డబ్బులతో ఇదంతా నాటకం ఆడుతుందని కాదు. నిజానికి ప్రశ్న ఏంటంటే, ఈ ఇంటికి ఎన్నిసార్లు ఆపదలు వచ్చాయేమో. అప్పుడు ఈమె పుట్టింటి నుంచి ఎప్పుడు డబ్బులు తీసుకురాలేదు. ఇక ఈ రోజు హఠాత్తుగా పుట్టింటి నుంచి డబ్బులు తీసుకొచ్చి తగలడం మొదలు పెట్టింది. ఏంటి ఏమన్నారు మీరు? డబ్బులు తగలేయడం మొదలు పెట్టానా? మరి మీరు ఇంకా మీ కొడుకు భీమున్నాడే, జనాలకి సహాయం చేసినప్పుడు అది గొప్ప పనా? అదే పని నేను చేస్తే డబ్బులు తగలేయడం అంటున్నారు మీరు? తేడా ఉంది. జీజాబాయ్, 2 విషయాల్లోనూ తేడా ఉంది. అన్నయ్య ఇంకా భీమ్ ఇతరులకు వాళ్ళ జీవితాల్ని సుగమం చేయడం కోసం సహాయం చేస్తున్నారు. ఇక నువ్వు ఇదంతా రమా ఇంకా భీమ్ జీవితాలను నాశనం చేయడం కోసమే చేస్తున్నావు. కానీ ఏది ఏమైనా నా ఆడబడుచు కష్టపడుతూ వాళ్ళందరి జీవితాలని చక్కబెడుతోంది. అది మంచిదే కదా. మంచి పనులకు ఫలితం మంచే జరుగుతుంది.
వదులు రమా. అసలేంటిదంతా? ఒట్టేయించుకుని నువ్వు నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు. ఇక అక్కడ వాళ్ళంతా నిర్మల విషయంలో ఏమేం చేస్తున్నారు? ఏ సామాజిక పుస్తకంలో రాసుంది? ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారం ఎవరైనా ఇలాంటి ధర్మాన్ని పాటించడం మొదలు పెట్టకుంటే చంపేయాలని. అంటే ఒకరి ప్రాణాలకు విలువ ఉందా లేదా? అసలు ఏ సామాజిక పుస్తకంలో రాసుంది ఒకవేళ వీళ్ళు అలాంటి ధర్మాన్ని పాటించడం మొదలు పెట్టలేకుంటే వాళ్లను చంపేయాలని? అప్పుడే వీళ్ల సంప్రదాయం అలాగే సంస్కృతి సమృద్ధిగా ఉంటుందని. ఉండదు ఉండదు. సామాజిక నియమాలు ఇలాగే ఉంటాయి కదా. సమాజంలోని నియమాలకు ఒక స్పష్టమైన సామాజిక పుస్తకం ఉండదు. సమాజంలోని కొందరు ఉన్నత వ్యక్తులు ఆవేశంలో ఏదో చెప్పేస్తుంటారు. తర్వాత మెల్లమెల్లగా అదే నియమంగా మారిపోతుంది. అందుకే ఆ నియమాలు మార్చడం చాలా అవసరం సార్. నేను మార్చాల్సి ఉంటుంది, ఎందుకంటే నేను చదువుకున్నవాణ్ణి. తప్పొప్పుల తేడా ఏంటో నాకు చాలా బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తుతూ వస్తున్నాను. అలాగే మీరు కూడా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మీరు ఒక న్యాయవాది. మీరు న్యాయానికి సిపాయి. లాయర్ గారు, నేను ఇంకెలా చెప్పాలి? ఈయన అర్థం చేసుకోవడం లేదు. ఈయన నిర్మల గారికి సహాయం చెయ్యలేరు. చూడండి, ఈయనకు నిర్మల గారికి మధ్య బోలెడంత మంది ఉన్నారు. వాళ్ళందరికందరూ ఈయనకు శత్రువులే. ప్రయత్నం చేసైనా చూడొచ్చు కదా సార్. దీనికంటే మంచిదేంటంటే మీరంతా నాకు విషం పెట్టి చంపేయడం. నిర్మలా, ఇప్పటికీ దీనిలో మండితనం పోలేదు. చూసావమ్మా? అమ్మా, గుర్తుందా? చిన్నప్పుడు కూడా నేను చదువుకోవడానికి విద్యాలయానికి వెళ్ళినప్పుడు ఇలాగే మొండి చేసేది. ఇది కూడా చదువుకోవాలని పట్టుపట్టేది. అందరూ దీనికి చెప్పేవాళ్ళు అమ్మాయిలు చదువుకొని ఏం చేస్తారని. కానీ ఇది వినేది కాదు. ఇది ఈ చదవడం రాయడం నేర్చుకుంది. ఇది చదవడం రాయడం నేర్చుకున్నందుకు ప్రయోజనం దీనికి కలుగుతుంది, అలాగే మనకు కూడా కలుగుతుంది. చూడు చూడు, జాగ్రత్తగా చదువు, అలాగే అర్థం చేసుకో. ఎందుకంటే రాబోయే జీవితం నువ్వు ఇలాగే కాపాడాల్సి ఉంటుంది. 7 రోజుల్లో నువ్వు జనాలకు ఒక ఆదర్శ విధవలాగా కనిపించే తీరాలి. లేదంటే జనాలే వచ్చి నిన్ను చంపేస్తారు. ఇక మేము ఏమీ చేయలేమని గుర్తుంచుకో. లోకులు కావాలంటే ఏమైనా అనని, కానీ కానీ నాకైతే మీరే అమ్మా, నాన్న, ఇంకా అన్నయ్య. కానీ మీ దృష్టిలో అయితే నేను విధవనంతే. మీ కూతురు మిగల్లేదు, మీకు చెల్లెలు మిగల్లేదు. ఆయన చనిపోయి కొన్ని రోజులే అయ్యింది. ఇక మీరేం కోరుకుంటున్నారు? నేను 7 రోజుల్లోనే విధవ ధర్మం పాటించాలని. కొంచెమైనా జాలి చూపించండి. సుధా, 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 సుధా. సార్, మీరు ఎవరిని పిలుస్తున్నారు? సుధా నా కూతురు, తననే పిలుస్తున్నాను. కానీ తను ఎక్కడుందని మీ గొంతు వినడానికి? అదే కదా చెప్పాల్సింది. గొంతెత్తడం వల్ల ఒకవేళ ఎక్కడికైనా గొంతు చేరడం లేదంటే ఆ సమయంలో గొంతెత్తడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వు ఎంత బిగ్గరగానైనా గొంతెత్తు, ఎలాంటి ప్రభావం పడదు. ఇక నేను న్యాయానికి సిపాయినే, న్యాయస్థానంలో పోరాడగలను. సమాజంలో బహుశా పోరాడలేనేమో. అందుకు మంచిదేంటంటే నాతో వచ్చి ఆఫీసులో పనిచేయడం. ఇక శతాబ్దాలుగా మా జాతి వాళ్ళు వాళ్ళకి సేవ చేస్తున్నారు. మనం కూలి వాళ్ళలాగా మారి కూడా వాళ్ళ గుమ్మంలోకి అడుగు పెట్టలేకపోయాం. ఇక మేము వాళ్ళను వ్యతిరేకించి వాళ్ళ ఇంటి కూతురికి సహాయకులుగా మారి వాళ్ళ ఇంటి లోపలికి ఎలా వెళ్ళగలం?
అక్కడ అత్తారింట్లో మీ కూతురు తన భర్తను మింగేస్తుంది, ఇప్పుడేమో మరొకరికి గొడవ వేస్తుంది. తను ఒక విధవ అయ్యుండి కూడా విధవ నియమాలను పాటించలేదు. ఇలాంటి కూతుర్ని మీరు మీ దగ్గరే ఉంచుకోండి. విధవి మరి విధవా ధర్మాన్ని పాటించాలి కదా. నువ్వు తనని ప్రేమించి దేవుడి ఇష్టాన్ని వ్యతిరేకించి కలలు కంటున్నావా? మీరందరూ దీని జీవన విధానాన్ని నిర్ధారించండి. ఈ రోజు నుంచి ఇదే మీరు నిర్ధారించిన జీవన విధానాన్నే పాటిస్తుంటుంది. ఈమె తన సమయం మొత్తం పూజ పునస్కారాలు అలాగే భజన కీర్తనలు పాడాల్సి ఉంటుంది. తిండి కేవలం సాదా తిండి, అది కూడా మసాలాలు లేకుండా. అందుకే ఈ రోజు నుంచి ఈమె కేవలం సగం భోజనమే చెయ్యాలి. అలాగే ఈమె తనకు తాను ఎలాంటి శుభకార్యాలకైనా దూరంగా ఉండడం మంచిది. భీమరావు, రేపు నేను ఒక కేసు విషయంలో పూణేకు వెళ్ళాలి. నాతో పాటు నువ్వు కూడా వస్తే నాకు సహాయంగా ఉంటుందనుకుంటున్నాను. ఒక విషయం అడగనా సార్? మీరు నిజంగానే కేసు విషయంలో వెళ్తున్నారా లేక నన్ను ఇక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళడం కోసమా? నోర్మయ్, నీ మెదడు ప్రశాంతంగా ఉంచుకుని ఆలోచించు. మీ అత్త మామలు ఇక్కడికొచ్చి మమ్మల్ని ఎంతగా అవమానించి వెళ్లారో నువ్వు చూసావు కదా. కాదు, మా మీదే నువ్వు జాలి చూపించు. అమ్మా నాన్నలు ఇన్నేళ్లుగా సంపాదించుకున్న పరువుని నువ్వు మట్టిలో కలిపేశావు. ఇదిగో ఈ నియమాలు రాసున్నాయి కదా నిర్మల, వీటిని నువ్వు పాటించి తీరాలి. ఎందుకంటే ఇన్నేళ్లుగా అమ్మా నాన్నలు సమాజంలో ఏ పరువుని సంపాదించుకున్నారో అది మళ్ళీ పొందడానికి. నువ్వు ఇలా ఏడవడం వల్ల లేదా ఇలా ఫిర్యాదులు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నీకు సహాయం చేయడానికి ఎవ్వరూ రాలేరు. అమ్మా పదండి, చాలా ఆకలేస్తుంది. ఆగండి. ఎవరు నాకు సహాయం చేసినా చెయ్యకున్నా ఇతను నాకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. మీరన్నది నిజమే అన్నయ్య. నేను చదవడం రాయడం ఈ రోజు పనికొచ్చింది. ఒకవేళ నాకు చదవడం రాకపోయి ఉంటే నేను ఈ పేరు కూడా రాయగలిగేదాన్ని కాదు. దీన్ని కూడా చింపి పారేయండి. కానీ దానివల్ల నా నమ్మకం మాత్రం తగ్గిపోదు. భీమ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడని, తను నాకు సహాయం చెయ్యగలడని. తప్పుకో. దీన్ని చెంచను. దీన్ని 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 నేను చించి పారేను నిర్మల. ఇది ఇది ఇక్కడే ఉంటుంది. ఈ విషయం నాకెప్పుడు గుర్తుండాలి. నా తోడబుట్టిన చెల్లెలే నా శత్రువుకి తోడుందని. ఏంటి
అసలు నా తప్పేముంది చెప్పు. నేను చేసిన తప్పేంటి? ఇదేనా సమాజం ఏర్పాటు చేసిన నియమాలను పాటించాల్సిందేనని నీకు చెప్పడమేనా? నువ్వు ఒక విధవని, అందుకే నేను చెప్పాను విధవ ధర్మాన్ని పాటించమని. ఇదేనా? చెప్పు నిర్మల. మాట జాగ్రత్తగా విను నిర్మల. ఈ రోజు నుంచి, ఇప్పుడే, ఈ క్షణం నుంచే నరోత్తమ్ జోషినైన నేను నిన్ను అన్న చెల్లెళ్ల బంధం నుంచి విముక్తి కలిగిస్తున్నాను. ఇలా చూడు, నా మొహం చూడు. ఇప్పటి నుంచి నేను నిన్ను ఏం చేస్తానో చూడు. నేను ఇప్పుడే ఆ భీమరావుకు గుణపాఠం చెప్పొస్తాను. నిజమే అన్నయ్య, బంధం తెంచుకోవడం కోసం కారణం కావాలి. అందుకే మీరు భీమ్ పేరుని కారణంగా మార్చుకున్నారు. సరే. భీమరావు, నిన్న మీ నాన్న నా దగ్గరకు వచ్చాడు. చాలా బెంగపడుతున్నాడు. అలాగే నీ భార్య కూడా బెంగపడుతోంది. అలాగే నాకు కూడా నీ గురించి బెంగ ఉంది. మా అందరికీ తెలుసు నువ్విక్కడే ఉంటే చాలా ఆందోళన పడతావు. అందుకే నాతో పాటు రా. వీడెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నమస్కారం. వీడెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వీడిక్కడే ఉండాలి, బొంబాయిలో. ఇక ఇక్కడే ఉండి అన్ని చూస్తాడు, కానీ ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే నేను వీడిని ఏమీ చేయనివ్వను. నరోత్తమ్ జోషి, నిన్ను ఆఫీసులోంచి తీసేయడం జరిగింది కదా, ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం? చాలా ధైర్యం ఉంది సార్, ధైర్యం ఉంది. అందుకనే ఇక్కడికొచ్చాను వీడికి నచ్చ చెప్పడానికి, నా చెల్లెలి విషయంలో దూరంగా ఉండాలని. లేదంటే వీడిని ఏం చెయ్యాలో అది ఎలాగో చేస్తాను. నా చెల్లెలకి కూడా నేను చాలా హాని కలిగిస్తాను. అర్థమైందా? నువ్వు చాలా చెడ్డవాడివి నరోత్తమ్. మంచి చెడు ఏదైనా పర్వాలేదు. ప్రస్తుతం ఇక్కడున్నాను, అలాగే ఏ విషయంలో ఇక్కడున్నానో దానికి మీకు ఎలాంటి సంబంధం లేదు. ఇది నాకు అలాగే భీమరావుకి సంబంధించిన విషయం. ఈ భీమ్ నా శిష్యుడు, అందుకే విషయం దానికదే నీకు నాకు సంబంధించింది అవుతుంది. నీకు అర్థమవుతోందా? నువ్విక్కడికి వచ్చి ఇవన్నీ భీమ్కు ఎందుకు చెప్పాల్సి వస్తోందో? ఎందుకంటే నీకు చాలా భయం ఉంది. కొంపదీసి భీమ్ మీ ఆచారాన్ని గంగపాలు చేస్తాడేమోనని, అలాగే నువ్వెక్కడ ఓడిపోతావేమోనని, కొంపదీసి నీ అహం ఎక్కడ తగ్గిపోతుందేమోనని. అందుకే తనని భయపెట్టడానికి ఇక్కడికి వచ్చావు. నువ్వుంటూ గిరీష్ పట్నాయక్. చూడు, విషయం ఏంటంటే నువ్వు నా బాస్వి కాదు, అలాగే నేను నీ అసిస్టెంట్ని కాదు. అర్థమైందా? అందుకే అనవసరపు ఉపన్యాసాలు వద్దు. ఒకవేళ నేను మాట్లాడితే మధ్యలో ఆపడం వద్దు. నరోత్తమ్ జోషి, సార్తో మాట్లాడే పద్ధతి ఇదేనా? మర్యాదగా మాట్లాడండి. నేను మర్యాదగా మాట్లాడను. అయితే ఈయన ఇదిగో ఈ ఆఫీస్ పెట్టుకుని కూర్చున్నాడు కదా, ఇందులో నెల మొత్తం ఎంత డబ్బు సంపాదిస్తాడో అంత డబ్బు ఒక్క రోజులోనే మా నాన్న ముష్టి వాళ్ళకేస్తుంటాడు. అర్థమైందా? నేనేం చెప్పానో అర్థం కావటం లేదా మీకు? సార్తో మర్యాదగా మాట్లాడండి, మాట కాదు. ఆఫీస్లో నుంచి బయటకు వెళ్ళిపోండి. ఏంటి సార్ సార్ అంటున్నావు? సార్ సార్ అంటూ కొన్ని మాటలు చెప్పగానే ఈయన నాణ్యత మీదకి ఎక్కి ఆట మొదలు పెట్టాడు. ఇలా అర్థం కాదు కదా. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళండి. రండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నేను మీకు చెప్తున్నాను కదా, వెళ్ళిపోండి. అంటరాని వాడా, నువ్వు నన్నే ముట్టుకున్నావా?
తెలుసు కదా నా దృష్టిలో నా ధర్మం, నా జాతి, నా నమ్మకాలు ఎంత ముఖ్యమో. అయినా నువ్వు ఎందుకంటే నేను మీకు చెప్పాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని. మీరు నా మాట విన్నారా? లేదు. మీరు నా ఎదురుగానే లాయర్ గారిని ఆ రకంగా అవమానిస్తున్నారు. ఇక అది నేను ఏమాత్రం సహించలేను. నువ్వు ఏమాత్రం సహించలేవా? నీ సార్ అవమానాన్ని నువ్వు ఏమాత్రం సహించలేవా? నేను ఇప్పుడు ఆయన్ని అవమానించను. నేను అందరి ముందు ఆయన పరువు తీసేస్తాను. ఒక పెద్ద జాతి వాడయ్యుంటి ఒక చిన్న జాతి వ్యక్తితో కలిసి రోజంతా ఉంటాడు. అసలు ఆయనేం లాయరు? అసలు ఆయనేం లాయరు? న్యాయవాదాన్ని మీ ఇద్దరికి నేను నేర్పిస్తాను, చూస్తుండు.